అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం. అన్నయ్య మిమ్మల్నే. మీరు ఇక్కడే ఉంటున్నారా? నేను ఇక్కడే ఉన్నాను. ఈ అడవిలోనా? ఈ అడవిలోనే ఉన్నాను. మా ఇల్లు ఇక్కడే పక్కనే. సరే కానీ మీరు కూడా ఈ కట్టెల కోసమే వచ్చారా? కట్టెల కోసమే వచ్చాను. అదే వంటకి కావాలి కదా. అదే నా భార్య వంట చేయాలి కదా, అందుకే కట్టెల కోసం వచ్చాను. కట్టెలు లేకపోతే వంట చేసుకోలేం కదా. నువ్వెక్కడేం చేస్తున్నావు? అది నేను ఇక్కడ షూటింగ్ కోసం వచ్చానన్నయ్య. మాకు కూడా వంటకి కట్టెలు కావాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. షూటింగా? సినిమా షూటింగా? షూటింగు నేను నా చిన్నతనంలో చూశాను. మెగాంబో చాలా సంతోషంగా ఉన్నాడు. అరే ఇది అలాంటి షూటింగ్ కాదు, మేము ఫోటో షూట్ కోసం వచ్చాము. ఫోటో షూట్. ఫోటో తీయడానికి వచ్చారా? అదే ఫోటోలు తీయడానికి. అయితే నా పెళ్ళాన్ని ఒక ఫోటో తీయరా? రా. అరే ఏం చేస్తున్నారు? ఇంట్లోనే. నేను ఇక్కడ కట్టెల కోసం వచ్చాను. ఇగో ఈ కట్టెలన్నీ తీసుకోండి. నేను ఇంకా కావాలంటే కట్టెలు ఇస్తాను. ఈ అడవిలో ఉన్న కట్టెలన్నీ నీకే ఇస్తాను. నా పెళ్ళాన్ని ఒకే ఒక్క ఫోటో తీసిపెట్టు. రండి రండి సార్, రండి రండి రండి. నా గొడ్డలి. లవ్లీ, గుడ్ జాబ్, గుడ్. యా త్వరగా రండి సార్. త్వరగా వచ్చి ఫోటో తీయండి. వస్తున్నాను కదా. రండి సార్, రండి. జాగ్రత్త, మెల్లిగా. జాగ్రత్త, నన్ను చంపేస్తావా ఏంటి? రండి సార్, ఇటువైపే రండి సార్. చూడండి సార్, బాగా చూడండి. అదిగో అదే నా పెళ్ళం రామ్కళి. రామ్కళి ఇలా రా, సార్కి నమస్కారం చెప్పు. ఇది ఎలా ఉంది సార్? బాగుంది కదా? నా రామ్కళి సార్, అందంగా ఉంది కదా? సిగ్గుపడుతోంది. బయట వాళ్ళని చూస్తే సిగ్గెక్కువ తనకి. అందంగా. నీ కళ్ళు కనబడవా? అనవసరంగా నన్ను టెన్షన్ చేయకు. సార్ ఇలా చూడండి. ఎందుకు సార్ కోప్పడుతున్నారు? ఒకే ఒక్క ఫోటో తీయండి. నా పిల్లని ఒక్క ఫోటో తీయండి. గుండోడా, నీకేదైనా పిచ్చా? ఈ అస్థి పంజరాన్ని నీ పెళ్ళమంటున్నావు, అందంగా ఉందని వేరే అంటున్నావు. ఇలా చూడండి సార్, మీకు ఇష్టం ఉంటే ఫోటో తీయండి, అంతేగాని నా పిల్లాన్ని అస్థి పంజరం అనొద్దు. ఈ ఎముకలు చూపించడానికే నా టైం అంతా వేస్ట్ చేసావా? నా పిల్లం నీకు అస్థి పంజరమా? ఎముకల గూడులా కనిపిస్తోందా? ఈరోజు నిన్ను వదిలిపెట్టను రా. ఏది నా గొడ్డలేది? గొడ్డలి నిన్ను ఆగరా. నిన్ను